అందుకే వివాహం చేయడం, ఇద్దరిని తీసుకొచ్చి కలపడం అంటే వాళ్ళిద్దరూ పుట్టుక నుంచి కలిసి ఉన్న వాళ్ళు కారు. వాళ్ళిద్దరూ కలిసి పెరగలేదు, వాళ్ళిద్దరూ కలిసి చదువుకోలేదు, వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు ఉండలేదు. అకస్మాత్తుగా వాళ్ళు జీవితంలో కలుసుకుని ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడి జీవితాంత ప్రస్థానం చేయడానికి సిద్ధపడుతున్నారు. మనం ఒక ఉద్యోగం చేయడానికి వెడితే ఆ ఉద్యోగం ఏం చెయ్యాలి, అందులో మనకు ఉండే కర్తవ్యం ఏమిటి, అందులో మనం నిర్లక్ష్యంగా ఉంటే మన మీద తీసుకోబడే చర్యలు ఏమిటి, అందులో మనని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బదిలీ చేస్తారు, మనకెంత జీతం ఇస్తారు, సంవత్సరానికి ఎంత పెంచుతారు, మీరు ఒకవేళ వదిలి వెళ్ళిపోవాలంటే ఎంత ముందు చెప్పాల్సి ఉంటుంది, ఇన్ని నియమాలు రాయించుకుని ఇప్పుడు ఉద్యోగం ఇస్తారు. ఒక ఉద్యోగం విషయంలోనే అన్ని నియమాలు ఉంటే జీవితాంతం కలిసి ప్రస్థానం చెయ్యాలి. పుట్టినటువంటి సంతానానికి మార్గదర్శనం చెయ్యాలి. శరీరం విడిచిపెట్టినటువంటి పితృదేవతల యొక్క అభ్యున్నతి ఆధారపడింది అయినప్పుడు దానికి ఎంత పరిణితి అవసరమై ఉంటుంది. అది కేవలంగా భౌతికంగా ఆమె నాకు నచ్చింది, భౌతికంగా ఈయన నాకు నచ్చాడు అని చేసుకునే సామాన్య ప్రక్రియగా చెప్పబడలేదు. నాకు శాస్త్రాన్ని నమ్మి మాట్లాడడం ఒక్కటే వచ్చు, నేను అది మాత్రమే మాట్లాడతాను. కాబట్టి కేవలముగా ఏదో ఒక వయసులో ఒక స్త్రీ ఒక పురుషుడికి నచ్చిందని, ఒక వయసులో ఒక పురుషుడికి ఒక స్త్రీ నచ్చిందని కలిసి జీవితం ప్రారంభించడం సాధ్యం కాదు. మాకురు ధనజన యవ్వన గర్వం భరతి నిమీషత్ కాల సర్వం మాయామయమిగలం విత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరాచార్యుల వారు. కాలంలో యవ్వనం వెళ్ళిపోతుంది, కాలంలో అందం వెళ్ళిపోతుంది, కాలంలో ధనం వెళ్ళిపోతుంది, కాలంలో అధికారం వెళ్ళిపోతుంది, కాలంలో జ్ఞాపక శక్తి వెళ్ళిపోతుంది, కాలంలో అన్ని వెళ్ళిపోతాయి, శరీరం కూడా వెళ్ళిపోతుంది. కానీ మిగిలిపోయేది ఏదైనా ఉంటే ఆ వ్యక్తి ఎంత ధార్మికంగా బ్రతికాడన్నదే ఆదర్శంగా మిగిలిపోతుంది. గృహస్థాశ్రమాన్ని పండించుకోవాలి అంటే అసలు మొట్టమొదట వివాహం ఎందుకు చేస్తున్నారు మీరు, దేని కొరకు వాళ్ళిద్దరినీ కలుపుతున్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఏం చెయ్యాలి, ప్రస్థానం అంటే వాళ్ళిద్దరి మధ్య ఏ అవగాహన ఉండాలి, దేనితో ప్రారంభం చెయ్యాలి అన్న దాని గురించి ఒక అవగాహన కల్పించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారానికి ముందు నిజానికి గురువు గారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి మంచి విషయాలు చెప్పిస్తారు.